అమృత్ భారత్ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 53 రైల్వే స్టేషన్లని కేంద్రం అభివృద్ధి చేయడం జరుగుతుంది. అందులో ఒకటైన విజయవాడకు సమీపంలో ఉన్న రాయనపాడు రైల్వే స్టేషన్ మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. దాని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం. రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. అంటే రోడ్డు మీద ప్రయాణం చేసినప్పుడు టూ వీలర్ మీద అయితే హెల్మెట్ ధరించడం, అదేవిధంగా కారులో అయితే సీట్ బెల్ట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ అందరం కూడా ప్రయాణం చేయడమే రోడ్డు భద్రత. సరే, ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తున్న రైల్వే స్టేషన్ రాయనపాడు రైల్వే స్టేషన్. విజయవాడకి అంటే విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి రోడ్డు మార్గం గుండా 11 కిలోమీటర్ల దూరం, అదేవిధంగా రైల్వే ట్రాక్ ద్వారా అయితే 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రాయనపాడు రైల్వే స్టేషన్ని 12,13,00,000 వ్యయంతో అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి చేయడం అయితే జరుగుతుంది. దానిలో భాగంగా ప్లాట్ఫామ్ నిర్మాణం, వెయిటింగ్ హాళ్ళు, కొత్త టెర్మినల్ ఇవన్నీ కూడా ఇక్కడ నిర్మాణం అయితే జరుపుకోవడం అయితే మనం ఈ వీడియోలో అయితే చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది పాత టెర్మినల్, అంటే గతంలో ఉన్న స్టేషన్ బిల్డింగ్ అనేది మనం ఇప్పుడు చూస్తుంది. దీని తర్వాత కొత్తది ఇప్పుడైతే నిర్మాణం అయితే జరుపుకుంటుంది. మనం ఈ వీడియోలో స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు, అదేవిధంగా ఎంత దూరంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న భవనం ఏదైతే ఉందో అది కొత్తగా నిర్మించిన టెర్మినల్ భవనం. ఇక్కడ మనకి చాలా అంటే చాలా ఆకర్షణీయంగా ఇక్కడ టెర్మినల్ అనేది, అంటే ఒక స్టేషన్ బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని నిర్మించడం అయితే జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ ప్రాంతం, అంటే మనం ప్రతి ప్రాంతానికి కూడా ఒక విశిష్టత అనేది ఉంటుంది. ఇక్కడ సమీపంలో కొండపల్లి బొమ్మలు ఫేమస్ కనుక ఇక్కడ కొండపల్లి బొమ్మలు ఈ టెర్మినల్ ముందైతే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బొమ్మ రూపంలో కాకుండా ఇలాగ చిత్రాల రూపంలో అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడ పార్కింగ్ సదుపాయం, మరెన్నో సౌకర్యాలను ఇక్కడ కొత్తగా కల్పించడం అయితే జరిగింది. ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా గతంలో ఉన్న రాయనపాడు స్టేషన్ పాత భవనం. ఇక్కడ గతంలో మనకు అంత సౌకర్యాలు అనేవి ఉండేవి కాదు గతంలో. ఇప్పుడు ఆ సౌకర్యాలను మెరుగుపరుస్తూ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతంలో, అంటే పాత బిల్డింగ్ ప్రాంతంలో ఎక్కువ స్ట్రీట్ లైట్లు అలాంటివి ఉండేవి కాదు. ఇప్పుడు కొత్త దాంట్లో మార్పులు జరిగినాయి. ఇప్పుడు మనం చూసింది బుకింగ్ కౌంటరు, అదేవిధంగా అక్కడ మనం ఈ ట్రైన్ సమాచారం కూడా మనం చూడవచ్చు. 9 రైళ్ళు వెళ్తాయి, 9 రైళ్ళు వస్తాయి. అంటే రాకపోకలు 9 రైళ్ళు అయితే సాగించడం అయితే ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. రాయనపాడు అని మనం తెలుగులో రాసిన చోట ఈ విధంగా కొండపల్లి బొమ్మలను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఇక్కడ కొండపల్లి అత్యంత సమీపంగా ఉన్న ప్రాంతం. అదేవిధంగా రాయనపాడు అని ఇంగ్లీష్లో ఉన్న ప్రాంతంలో ఈ రకమైన డిజైన్ అయితే వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత హిందీ, ఎందుకంటే మన రైల్వే ఎప్పుడు కూడా 3 భాషల్లో ఖచ్చితంగా బోర్డులు అనేవి ఉంటాయి. ఆ రకంగా హిందీలో ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఈ రకమైన బొమ్మలను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మొత్తంగా బయట వైపు నుంచి చూస్తే ఈ కొత్తగా నిర్మించిన స్టేషన్ భవనం అయితే ఎంతో ఆకర్షణీయంగా, చాలా చక్కగా అయితే ఈ రకంగా అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా లోపల కూడా మనం ఇప్పుడైతే చూద్దాం. ఇక్కడ నుంచి మనకి స్టేషన్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఎదురైతే ఈ రకంగా మనకి ఒక షెల్టర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వాహనాలన్నీ కూడా నేరుగా వెళ్ళకుండా ఈ రకంగా స్టీల్ రాడ్లు లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆటోలు కావచ్చు, కార్లు కావచ్చు, డైరెక్ట్ అక్కడికి వెళ్తే ప్రయాణికులకు ఇబ్బంది కనుక ఈ రకమైన ఏర్పాట్లను అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ ప్రయాణికులకి ఎంతో సౌకర్యవంతంగా, అంటే షార్ట్ రేంజ్లో కాకుండా కొంచెం లాంగ్ రేంజ్లో ప్రయాణికులు ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగించడం కోసం ఇక్కడ సౌకర్యాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డిజైన్ విషయంలో, ఎందుకంటే ప్రభుత్వం నిర్మించే కొన్ని భవనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కట్టామమ్మ అన్న పేరుకు ఉంటాయి. కానీ ఇక్కడ ఎంతో ఆకర్షణీయంగా ఇవన్నీ కూడా డిజైన్స్ ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఏర్పాటు చేయడం అయితే ఇక్కడ మనం ఈ భవనంలో అయితే మనం చూడొచ్చు. ఇప్పుడు మనకి నేరుగా కనిపించేదంతా కూడా టికెట్ కౌంటర్ ఏరియా. ఇక్కడ కొన్ని చిత్రాలను కూడా రౌద్రం, హాస్యం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. వీటిలో ఈ టికెట్ కౌంటర్లో ఇంకా సౌకర్యాలు అయితే కల్పించలేదు. అంటే కంప్యూటరు, అదేవిధంగా ఇతర సామాగ్రి ఏర్పాటు చేసి అక్కడ మనకి ప్రస్తుతానికి కార్యకలాపాలు అయితే ప్రారంభించలేదు. ఇది 2025 డిసెంబర్ ఆ టైంకి అందుబాటులోకి వస్తుందని చెప్పని భావిస్తున్నారు. అంటే ఈ సంవత్సరం ఆఖరికి. ప్రస్తుతం అయితే నిర్మాణం ఈ రకంగా అయితే
పూర్తయింది. ఇక్కడ ఒక డిస్ప్లే బోర్డును కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దాని మీద ఆల్రెడీ కొన్ని ట్రైన్లకు సంబంధించిన సమాచారం కూడా ప్లే అయితే అవుతుంది. ఇక్కడ మనం చూసిన గ్లాస్ డోర్ ఏదైతే ఉందో అదంతా కూడా వెయిటింగ్ హాల్ కింద వస్తుంది. ఏంటంటే ఏసీ వెయిటింగ్ హాల్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఆ రకంగా అనమాట. ఇక్కడ మనం చూస్తున్నంత కూడా ర్యాంపు, ఎందుకంటే అంటే వయసులో పెద్దవాళ్ళు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వాళ్ళు రాకపోకలు సాగించడానికి అనుకూలంగా మంచి చక్కటి ర్యాంప్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడ స్టేషన్ లోపలికి వచ్చిన తర్వాత ప్లాట్ఫామ్ అయితే ఈ రకంగా అయితే మనకి దర్శనమిస్తుంది. ఇక టైల్స్ ఇవన్నీ వేసి చాలా అంటే చాలా చక్కగా అయితే మనకి ప్లాట్ఫామ్ అన్నీ కూడా చాలా బాగుంది. ఇది మనం స్టార్టింగ్లో చూస్తున్న వెయిటింగ్ హాల్, అంటే ప్లాట్ఫామ్ వైపు నుంచి మనకి దీనికి ప్రవేశం ఉంటుంది. అదేవిధంగా ప్లాట్ఫామ్ లోపల నుంచి కూడా ప్రవేశం ఉంటుంది. ఇక్కడ ఒక ప్రాంతంలో అయితే డిజైన్స్ అయితే ఒక బ్రిక్స్తో ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు మనం చూస్తుంది పాత బిల్డింగ్ లోపల వైపు నుంచి, కానీ ఇప్పుడు దాకా చూసింది కొత్త బిల్డింగ్ లోపల వైపు నుంచి ఏ రకంగా సౌకర్యాలు ఉన్నాయనేది మనం చూస్తాము. ఇక్కడ మనకి 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఈ రైల్వే స్టేషన్లో 3 ప్లాట్ఫామ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. యువతల వైపు 1, అవతల వైపు 2 మధ్యలో. అవతల వైపున మళ్ళీ ఇంకా ట్రాక్ అయితే ఉంటుంది. ఇక్కడ క్రాసింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ తరచూ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా చాలా అంటే చాలా కొత్త సౌకర్యాలు ఇక్కడ కల్పించడం అయితే జరిగింది. అది సిట్టింగ్ పరంగా కావచ్చు, త్రాగునీరు పరంగా కావచ్చు, ఎందుకంటే ఎక్కడికక్కడ మంచినీటి సౌకర్యాన్ని అయితే కల్పించడం అయితే జరిగింది. అదేవిధంగా అనౌన్స్మెంట్ మైక్లు ఏవైతే ఉన్నాయో వాటిని, తర్వాత కోచ్ స్టేటస్ తెలిసేలాగా డిస్ప్లే బోర్డులు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా చక్కగా అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా అందులో ప్రయాణం చేసేటప్పుడు ఇతరుల సాయం లేకుండా చేరుకునేలాగా ఈ రకంగా వాళ్ళకి తెలిసేలాగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా ప్లాట్ఫామ్ మీద అయితే చేయడం జరిగింది. ఇవన్నీ కూడా డిస్ప్లే బోర్డులు, మనకి ట్రైన్ వచ్చిన సందర్భంలో ఏ కోచ్ ఎక్కడ వస్తుందని కోచ్ పొజిషన్ తెలియజేసే డిస్ప్లే బోర్డులు ఇవన్నీ కూడా, ఫ్యాన్లు ఇవన్నీ కూడా చాలా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం రాత్రి సమయంలో ఇక్కడ రైల్వే స్టేషన్ ఏ రకంగా ఉంటుంది ప్లాట్ఫామ్ అనేది మనం ఈ వీడియోలో అయితే చూడవచ్చు. చాలా అంటే చాలా అద్భుతమైన వెలుతురుతో అయితే, అంటే ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ సిటీకి బయట ఉంటుంది, ఏదో మిలుకుమిలుకున్న లైట్లలో కాకుండా విద్యుత్ కాంతులతో అయితే చాలా అంటే చాలా ప్రకాశవంతంగా అయితే రాత్రి సమయంలో అయితే ఈ స్టేషన్ మనం చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది ఒక వెయిటింగ్ హాల్. ఇది ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. ఇదంతా కూడా కొత్త బిల్డింగ్లో భాగంగా నిర్మించిన వెయిటింగ్ హాల్. అదేవిధంగా కొన్ని ఆఫీసులు, అదేవిధంగా ఇతర సౌకర్యాలను కూడా ఇక్కడ అయితే కల్పించడం అయితే జరిగింది. ఈ బిల్డింగ్ పైన రూఫ్ మీద చాలా చక్కగా రైల్వే అయితే అన్ని చోట్ల కూడా మనకి సోలార్ ప్యానల్ని అయితే మనకి విద్యుత్ కోసం అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం ఇక్కడైతే ఈ వీడియోలో అయితే చూడొచ్చు. పైన ఏర్పాటు చేసిన సోలార్ ప్యానల్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొత్త భవనంలో నిర్మించిన సౌకర్యాలు. అదేవిధంగా ఆఫీసులు కావచ్చు, ఇంకా రూమ్స్ ఇవన్నీ కూడా అంటే ప్రయాణికుల కోసం, అదేవిధంగా స్టాఫ్ కోసం నిర్మించడం అయితే జరిగింది. మనకి ప్లాట్ఫామ్ అయితే ఈ రకంగా అయితే మనం చూడొచ్చు. చాలా అన్ని రకాల ట్రైన్లు ఆగిలాగా అద్భుతంగా అయితే ఇక్కడ నిర్మాణం అయితే జరుపుకుంది. ఇక్కడ క్లీనింగ్ సిబ్బంది అయితే కొంతమంది ట్రాక్ వెంబడి అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నారు, పడేసిన డబ్బాలు వాటిని కూడా. ఈ ర్యాంపు ప్రయాణికులకి, అంటే పెద్దవాళ్ళకి కావచ్చు, వికలాంగులకు కావచ్చు, చాలా అనుకూలంగా ఉండడానికి అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే మంచి అద్భుతంగా అయితే ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం అయితే జరిగింది. ఎందుకంటే పాత భవనం చాలా సింపుల్గా ఉంటుంది, కానీ కొత్త భవనం మాత్రం చెప్పాలంటే ఆధునిక హంగులతో అయితే నిర్మాణం జరుపుకుందనే చెప్పుకోవాలి. ఆ డిజైన్ కావచ్చు, ప్రతి విషయంలో కూడా. ఇక్కడ మనం రైల్వేని ఒక విషయంలో మెచ్చుకుతేరాలి. ఇవన్నీ కూడా అందులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చినప్పుడు ఒక స్టిక్ సాయంతో వాళ్ళు నడుస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇతరుల సాయం లేకుండా వాళ్ళే నేరుగా వెళ్ళడానికి అన్ని రకాల సౌకర్యాలు అయితే ఇక్కడ కల్పించడం జరిగింది. ఎప్పుడో ఎవరో ఒకరు వస్తారో, వాళ్ళు ఎవరో ఒకరు సాయం తీసుకుంటారని కాకుండా వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఈ రకంగా ఎవరితో వాళ్ళు అంటే ఒక మాట అనిపించుకోకుండా, ఒకరు సాయం తీసుకోకుండా వాళ్ళకి వాళ్ళు ఐడెంటిఫై చేసేలాగా, అంటే ఈ రకమైన టైల్స్ వచ్చినాయంటే ఇక్కడ జంక్షన్ లాంటిది ఉన్నదని, ఈ పొడుగు టైల్స్ ఉన్నాయంటే నేరుగా రూట్ ఉందని, ఇక్కడ టికెట్ కౌంటర్ కూడా వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇతర టికెట్ కౌంటర్లతో పోల్చుకుంటే కొంచెం కిందగా ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది. ఎందుకంటే వాళ్ళ సౌకర్యం కోసం. ఈ రకంగా వికలాంగుల కోసం కావచ్చు, అదేవిధంగా అందుల కోసం కావచ్చు, ప్రత్యేకంగా అంటే ఎక్కువ మంది వస్తారా రారా అన్నది కాదు, తన బాధ్యతగా ఈ రకంగా అయితే ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం అనేది
భారతీయ రైల్వేలో ఒక మెచ్చుకోదగ్గ విషయంగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్లాట్ఫామ్ మీద, అదేవిధంగా టికెట్ కౌంటర్కి వెళ్ళే చోట, వెయిటింగ్ హాల్కి వెళ్ళే చోట, ప్రతి చోట కూడా వాళ్ళ కోసం ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగింది. సరే, ఇక్కడ మనం చూసుకుంటే బయట కూడా మంచి పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ ఇవన్నీ కూడా మంచి చెట్లు, ఇవన్నీ కూడా వాళ్ళు పడగొట్టకుండా మంచి దానికి చుట్టూ ఒక రక్షణ లాంటిది అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ నైట్ టైంలో అయితే ఈ రకంగా ఉంటుంది. అక్కడ లెఫ్ట్ సైడ్లో మనం చూసాం కదా, అటువైపు ఎటువంటి విద్యుత్ లైట్లు అయితే ఏమీ లేవు, కానీ రాయనపాడు వైపు మాత్రం లైట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళగానే, ఒక 1 కిలోమీటర్ దూరం వెళ్ళగానే రాయనపాడు సెంటర్కి అయితే మనం చేరుకోవచ్చు. ఈ రకంగా మనకి రాయనపాడు రైల్వే స్టేషన్ సౌకర్యాలు అయితే ఉన్నాయి. గతంలో లైట్లు లేవు, ఇప్పుడు అద్భుతంగా లైట్లు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మనం ఎక్కడ వరకు ఉన్నది ఏంటనేది కూడా ఒక మేరకైతే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ రైల్వే స్టేషన్ హైదరాబాద్ హైవేకి, అంటే విజయవాడ హైదరాబాద్ హైవేకి నల్లకుంట వైపు నుంచి అయితే 2.5 కిలోమీటర్ల దూరంలో, అదే గుంటుపల్లి దగ్గర నుంచి అయితే 3 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. అంటే కొన్ని బస్సులు గుంటుపల్లి నుంచి వచ్చి రాయనపాడు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి నల్లకుంట మీదుగా ప్రయాణం చేస్తాయి. అంటే ఈ రకంగా రైల్వే స్టేషన్ కనెక్ట్ అయ్యేలాగా కొన్ని సర్వీసులను కూడా అయితే గతంలోనే ఆర్టీసీ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. కాకపోతే ఇక్కడికి రాత్రి వచ్చే ఎక్స్ప్రెస్ రైళ్లు కొన్ని అయితే ఆగడం అయితే జరుగుతుంది. అవి విజయవాడలో హాల్టింగ్ లేకపోవడం వల్ల, ఇక్కడ హాల్టింగ్ ఉన్నప్పుడు ఇక్కడ ఎవరైనా దిగితే మాత్రం ప్రయాణ సౌకర్యం, అంటే ఇక్కడ నుంచి, అంటే మన రాయనపాడు రైల్వే స్టేషన్ నుంచి ఇతర ప్రాంతాలకి, అది విజయవాడకి కావచ్చు, గొల్లపూడి వైపు కావచ్చు, వెళ్ళడానికి మాత్రం కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే పర్సనల్ వెహికల్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చి తీసుకెళ్తే అది వేరే రకంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఏదన్నా క్యాబులు లాంటివి కావచ్చు, ఆటోలు కావచ్చు, అంత ఎక్కువ సౌకర్యం అయితే లేదు. నైట్ టైం అయితే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూస్తే మనకి ఇందాకడైతే స్టేషన్ పరిధిలో కొంచెం డిజైన్ లైటింగ్ ఉన్న తర్వాత వేరే రకంగా లైటింగ్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అంతా కూడా ఈ రాయనపాడు గ్రామం వరకు కనెక్ట్ అయ్యే విధంగా లైటింగ్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎందుకంటే రాత్రి సమయంలో వచ్చే రైలు నుంచి దిగిన వాళ్ళు ఇబ్బంది లేకుండా గమ్యం చేరుకోవడానికి అనుకూలంగా ఉండడం కోసం ఈ గ్రామానికి ఎంటర్ అయిన తర్వాత సీసీ కెమెరా లాంటివన్నీ కూడా ఏర్పాట్లు అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఈ రకంగా ప్రస్తుతం రాయనపాడు రైల్వే స్టేషన్ అభివృద్ధి అయితే జరిగింది. అతి త్వరలోనే అందుబాటులోకి అయితే వస్తుంది. ఇది మనం చూసుకుంటే విజయవాడకి రైళ్లు రాకపోకలు ఎక్కువవడం వల్ల మనకి విశాఖపట్నం మీదుగా హైదరాబాద్ వైపు వెళ్ళే, లేదంటే ముంబై వెళ్ళే రైళ్ళని విజయవాడ స్టేషన్కి కాకుండా ఇక్కడి నుంచి తరలించాలి అనే ఉద్దేశంతో, అంటే ఈ స్టేషన్లో హాల్టింగ్ ఇచ్చి పంపించేయాలి, విజయవాడ టచ్ చేయకుండా అనే ఉద్దేశంలో ఈ స్టేషన్ అయితే డెవలప్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం రాయనపాడు రైల్వే గేట్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి మనం నల్లకుంట వైపు అయితే మనం ప్రయాణం అయితే చేస్తున్నాం. ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే, కొంతమందికి డౌట్లు అయితే ఉంటాయన్నమాట. ఆ స్టేషన్కి వెళ్తే ఎలా ఉంటుంది, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, ఆ స్టేషన్ నుంచి మనం హైవేకి చేరుకోవాలంటే ఆ ప్రాంతం ఎలా ఉంటుంది. ఎందుకంటే రాయనపాడు అనేది విజయవాడ మధ్యలో ఉన్న రైల్వే స్టేషన్ కాదు. విజయవాడకి చివరిగా గొల్లపూడి ఇవన్నీ దాటేసిన తర్వాత కొంచెం లోపలికి హైవే నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ నుంచి హైవేకి చేరుకోవాలంటే ఏ రకంగా ఉంటుంది రోడ్డు అనేది కొంతమందికి అనుమానం ఉంటుంది. కాబట్టి ఈ రోడ్డును కూడా నేనైతే చూపించడం అయితే జరిగింది. ఇక్కడ కొన్ని అపార్ట్మెంట్స్ లాంటివి ఉన్నాయి, అదేవిధంగా కొన్ని కంపెనీలకు సంబంధించి గోడౌన్స్ ఇవన్నీ కూడా మనకి వర్క్షాపులు లాంటివి కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ రైట్ సైడ్లో అపార్ట్మెంట్లు, అదేవిధంగా చిన్న చిన్న ఇల్లు కూడా ఇవన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయి. ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున కొత్త కొత్త భవనాలను అయితే నిర్మించడం అయితే జరుగుతుంది. భవిష్యత్తులో ఈ రాయనపాడు ఊరు, అదేవిధంగా ఈ నల్లకుంట సెంటర్ ఏదైతే ఉందో, హైవే కలిసి సెంటర్ ఉందో, ఇదంతా కూడా కలిసిపోయే అవకాశం అయితే 100కి 100 పాళ్ళు ఉందో, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇప్పటికే ఇక్కడ కొత్త కొత్త నిర్మాణాలు మొదలైనవి. ఎందుకంటే గతంలో లేని నిర్మాణాలు కూడా, అది వేర్ హౌస్లు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా వర్క్షాపులు కావచ్చు, అన్నీ కూడా అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ మనం అయితే ఇప్పుడు హైదరాబాద్ హైవేకి అయితే రావడం జరిగింది. రైట్ తీసుకుంటే ఇబ్రహీంపట్నం మీదుగా హైదరాబాద్ భద్రాచలం అటు అయితే వెళ్ళొచ్చు. ఇటు మనం లెఫ్ట్ తీసుకుంటే గొల్లపూడి మీదుగా విజయవాడ అయితే మనం చేరుకోవచ్చు. ఇక్కడ మనం హైవే కలిసే ప్రాంతాన్ని మనం నల్లకుంట ప్రాంతం అనేది ఇక్కడ స్థానికంగా చెప్పే పేరు. ఎందుకంటే ఒకవైపు గుంటుపల్లి హైవే కలిసే ప్రాంతం, ఒకవైపు నల్లకుంట. ఎందుకంటే అక్కడికి ప్రయాణం చేసేటప్పుడు ఆ స్టాపులు తెలియడం కోసం నేను ఈ పేర్లు అయితే మళ్ళీ రిపీట్ చేయడం అయితే జరిగింది. అంటే రాయనపాడు రైల్వే స్టేషన్ చేరుకునేటప్పుడు హైవేలో 2 ప్లేసుల్లో కనెక్ట్ అవుతుంది. ఒకటి నల్లకుంట, ఒకటి గుంటుపల్లి. ఇప్పుడు మనమైతే
నల్లకుంట దగ్గర లెఫ్ట్ తీసుకుని మనం విజయవాడ వైపు వస్తే మనకి విజయవాడ వెస్ట్ బైపాస్ అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఒక ఐడెంటిఫికేషన్ ఉండడం కోసం, అది గుర్తుగా ఉండడం కోసం, గుర్తు తెలియడం కోసం ఈ హైవే వరకు అయితే వీడియో చేయడం అయితే జరిగింది. ఈ వీడియో మీకు నచ్చుంటుందని నేనైతే ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చుంటే వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.